బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు కొత్త చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డికి అవకాశం దక్కబోతుందా? ఆయన పేరును ప్రతిపాదిస్తూ ఫైల్ను గవర్నర్ తమిళిసై ఆమోదానికి ప్రభుత్వం పంపినట్టు సమాచారం. టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్ పదవి కోసం 50 మంది, కమిషన్ సభ్యుల కోసం 321 మంది దరఖాస్తులు చేసుకున్నారు. నిన్న అప్లికేషన్స్ ను స్క్రీనింగ్ కమిటీ పరిశీలించింది. చైర్మన్ రేసులో మహేందర్ రెడ్డితో పాటు మరో 2 అధికారులు కూడా ఉన్నట్టు చెబుతున్నారు. అయితే తెలంగాణ వాసి కావడంతో మహేందర్ రెడ్డికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు కొత్త చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డికి అవకాశం దక్కబోతుందా? ఆయన పేరును ప్రతిపాదిస్తూ ఫైల్ను గవర్నర్ తమిళిసై ఆమోదానికి ప్రభుత్వం పంపినట్టు సమాచారం. టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్ పదవి కోసం 50 మంది, కమిషన్ సభ్యుల కోసం 321 మంది దరఖాస్తులు చేసుకున్నారు. నిన్న అప్లికేషన్స్ ను స్క్రీనింగ్ కమిటీ పరిశీలించింది. చైర్మన్ రేసులో మహేందర్ రెడ్డితో పాటు మరో 2 అధికారులు కూడా ఉన్నట్టు చెబుతున్నారు. అయితే తెలంగాణ వాసి కావడంతో మహేందర్ రెడ్డికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ సెలక్షన్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ను మా ఎడిటర్ ఇన్ చీఫ్ పివి అందిస్తారు. పివి, చెప్పండి. మనం చూస్తే ప్రెసెంట్ ఇక్కడ తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ కి అయితే మాజీ డీజీపీ మహేందర్ రెడ్డికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నట్టు కూడా కనిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి, మీరేమంటారు? తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డే 1 నుంచి కూడా ఆయన బాధ్యతలు ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా, ఎందుకంటే గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ అని లీక్ అవడం, దాంతో యువకులు ఎవరైతే ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసిన గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన వాళ్ళు కానీ ఇతర ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు కానీ సఫర్ అయ్యారు. దాంతో వాళ్ళు ఆ పరీక్షలన్నీ రద్దు కావడం, కుంభకోణం పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో జరిగినటువంటి పేపర్ లీకేజీ వ్యవహారం అది తీగలాగితే టొంక గదిలినట్టుగా మొత్తంగా పెద్ద ఎత్తున 100 మంది దాంట్లో బాధ్యులుగా ఉన్నారని తేలటం, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయటం, దాని మీద సిట్టు ఏర్పాటు చేసి ప్రత్యేకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ కూడా నిర్వహించారు. దీంట్లో అధికారులు కూడా ఒక రకంగా నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించారు, నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించారు. ఎందుకంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటువంటిది ఒక సీరియస్ గా యువకులు, నిరుద్యోగ యువకుల యొక్క భవిష్యత్తుకు సంబంధించింది. భవిష్యత్తు ప్రభుత్వ ఉద్యోగులు నియామకాలకు సంబంధించినటువంటి ఒక సర్వీస్ కమిషన్ అనేటువంటిది ఆ రకమైనటువంటి నిర్లక్ష్యానికి, లేదంటే పేపర్ లీకేజీకి 1 కాదు 2 కాదు దాదాపు 3-4 పరీక్షా పేపర్లు లీక్ కావటం, చివరికి ఆ పరీక్షలు రద్దు చేయాల్సిన దీనస్థితి రావటం అనేటువంటిది, దాంతో యువకులందరూ కూడా సంవత్సరాల తరబడి కష్టపడి ప్రిపేర్ అయ్యి మళ్ళీ చివరికి ఎగ్జామ్ రద్దు కావడంతో నిరాశ నిస్పృహలకు లోనే ఒక యువతి కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భం కూడా చూశారు ఎన్నికలకు ముందు. దీంతో అధికారం చేపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాని మీద సీరియస్ గా దృష్టి సారించారు. ఇటీవల ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా అధికారులు ఎంట పెట్టుకుని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేయాలంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ రకంగా అయితే స్ట్రిక్ట్ గా ఇప్పటి వరకు ఎటువంటి రిమార్క్ లేకుండా యూపీపీఎస్సీ నిర్వహిస్తున్నారు, యూపీపీఎస్సీ ఎందుకు ఏం నిర్ణయాలు అంటే ఎటువంటి సాంకేతిక నైపుణ్యాన్ని వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు, లేకుంటే ఏ రకమైనటువంటి పరీక్షా పత్రాన్ని రూపొందించే దాంట్లో వాళ్ళు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి, పరీక్షా పత్రం లీక్ కాకుండా ఏ రకమైనటువంటి కట్టుదిట్టమైనటువంటి విధానాలు పాటిస్తున్నారు, ఇవన్నీ కూడా అధ్యయనం చేయడానికి స్వయంగా ముఖ్యమంత్రి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ని వాళ్ళని కలిసి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు అనుసరిస్తున్న విధానాలు, వాళ్ళు వాటన్నిటిని కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించింది కూడా ఏ రకంగా వాటిని ఇన్కార్పొరేట్ చేసుకోవాలి అనే దాని మీద సీరియస్ గా దృష్టి సారించిన నేపథ్యంలో ఇప్పుడు సభ్యులందరూ కూడా రాజీనామా చేశారు. కేవలం 2 సభ్యులు రాజీనామా ఆమోదించాల్సింది, మరో 2 సభ్యులు ఉన్నారు. మొత్తానికి టెక్నికల్ గా చూసినప్పుడు 9 దాకా ఖాళీలు ఉన్నాయి అనేటువంటిది, చైర్మన్ పోస్ట్ ఖాళీగా ఉంది. దీనికి నోటిఫికేషన్ ప్రభుత్వం ఇటీవల, ఎందుకంటే తక్షణమే ఎగ్జామ్స్ నిర్వహించాల్సింది, ఇప్పటికే జాప్యమైంది కాబట్టి తక్షణమే పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన సభ్యులు కానీ చైర్మన్ కానీ నియమించాల్సినటువంటి పరిస్థితులు ఇప్పటిదాకా గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది. అంటే సభ్యుల యొక్క చైర్మన్ జనార్దన్ రెడ్డి కానీ ఇతర సభ్యుల రాజీనామా సంబంధించినటువంటి గవర్నర్ దగ్గర మొన్నటిదాకా పెండింగ్ ఉంది. గవర్నర్ వాళ్ళ రాజీనామాను ఆమోదించిన తర్వాత నియామకానికి లైన్ క్లియర్ అయింది. దాంతో ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ కి చాలా మంది 100 మంది దాదాపుగా 300 అంటున్నారు కానీ నాకున్నటువంటి సమాచారం
800-900 మంది దాకా కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా మాకు అర్హత ఉందంటూ కూడా అప్లై చేశారు. ఆ రకంగా సెర్చ్ కమిటీ దానికి సంబంధించినవన్నీ కూడా అప్లికేషన్లు స్క్రూటినీ చేసి పరిశీలించిన పిదప ఏజ్ రీత్యా కానీ ఇతర క్వాలిఫికేషన్ రీత్యా దాంట్లో అవన్నిటిని చూసినప్పుడు మరీ ముఖ్యంగా చైర్మన్ విషయానికి వచ్చేటికి ప్రభుత్వం కూడా పర్టికులర్ గా ఉన్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటువంటిది ఇంతకు ముందే చెప్పినట్టుగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాగా ఒక కట్టుదిట్టమైనటువంటి ఎటువంటి అవకతవకలకి, పేపర్ లీకేజీలకి, లేదంటే ఎటువంటి చిన్నపాటి తప్పులు కూడా దొరలకుండా పరీక్షా పత్రాన్ని సెట్ చేయడంలో కానీ, వాల్యుయేషన్ చేసే విషయంలో కానీ, వీటన్నిటి విషయంలో కట్టుదిట్టంగా ఉండాలంటే ఇంకా స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ గా ఉన్నవాళ్ళు అయితే బాగుంటుంది అనేటువంటిది ముఖ్యమంత్రి ఆలోచన చేసినట్టుగా మనకున్నటువంటి సమాచారం. కాబట్టి ఆ రకమైనటువంటి అధికారి ఎవరున్నారు, ఎందుకంటే ఏజ్ చూస్తే 61 దాటకూడదు, 61 ఇయర్స్ దాటి మళ్ళీ ఉంటే వాళ్ళు అనర్హులు ఏజ్ పరంగా. కాబట్టి క్వాలిఫికేషన్ ఉండాలి, అదేవిధంగా వాళ్ళకి అనుభవం ఉండాలి. రెండోది మరి ముఖ్యంగా దాన్ని ఆ వ్యవస్థని సెట్ చేసేటువంటి ఒక స్కిల్స్, ఆ రకమైనటువంటి నైపుణ్యంతో పాటుగా ఆ డిగ్నిఫైడ్ గా ఉండేటువంటి ఎవరున్నారని సెర్చ్ చేసినప్పుడు మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు, ఎస్ఐబి లో పనిచేశారు, డీజీపీగా పనిచేశారు, తెలంగాణ రాష్ట్రం వచ్చాక డీజీపీగా కూడా పనిచేశారు. కాబట్టి ఆ రకంగా అన్ని రకాలుగా చూసినప్పుడు ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ గా, అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన వ్యక్తిగా, ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన పెడితే ఎలా ఉంటుంది అనేటువంటి. ఎందుకంటే గతంలో కూడా మాజీ డీజీపీ పేరవరం రావుల్ లాంటి వాళ్ళు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా పనిచేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. అటువంటి పోలీస్ ఆఫీసర్, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ని ముఖ్యంగా డీజీపీ లాంటి వాళ్ళని పెట్టడం ద్వారా ఒక వ్యవస్థని సెట్ చేస్తారు. వ్యవస్థలో కొంత భయం ఉంటుంది, అదేవిధంగా ఎటువంటి తప్పులకి, ఎటువంటి అవకతవకలకి అవకాశం ఉండదు అనేటువంటి ఆలోచన ప్రభుత్వం కానీ ముఖ్యంగా ముఖ్యమంత్రి అటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దానిలో భాగంగా ఆయన 1 సంవత్సరమే ఆయనకున్నటువంటి ఏజ్ లిమిట్ రీత్యా మహేందర్ రెడ్డి కేవలం ఒక 1 year మాత్రమే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ లోపల వ్యవస్థను కొద్దిగా సెట్ చేసి దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లను సర్దిద్ది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో కొన్ని విధి విధానాలు రూపొందించి దాన్ని ఒక గాడిలో పెడతారు అనేటువంటి ఆలోచనతో ఆయన వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నట్టుగా మనకున్న సమాచారం. రైట్, థ్యాంక్ యూ పివి. రైట్, థ్యాంక్ యూ.